హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ చేసుకుందాం. అది గుజరాతీ రెసిపీ ఖమన్ డోక్లా. ఇష్టమేనా మీకు డోక్లా అంటే? తిన్నారా ఎప్పుడన్నా? చాలా బాగుంటుందండి. ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడే చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ శనగపిండి తీసుకున్నాను, 1 కప్ శనగపిండి కొంచెం జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. దీనిలోనే కొంచెం ఇంగువ, పసుపు, లైట్గా షుగరు అన్నీ వేసుకుని కొంచెం వాటర్తో మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఆ ఛానల్లో ఇలాంటి కొత్త వెరైటీస్ రెసిపీస్ ఉన్నాయి. ఓన్లీ సౌత్ ఇండియనే కాదు, నార్త్ ఇండియన్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. మనం నార్త్ ఇండియన్ రెసిపీస్ కూడా ట్రై చేయాలి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోవాలండి. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. పిండి కొంచెం లైట్ అవుతుందండి చాలా బాగా మిక్స్ చేసుకుంటే. పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. దీనిలోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే కొంచెం మాయిశ్చర్ ఇస్తుందండి మనం చేసుకునే రెసిపీ. అంటే ఎండిపోయినట్టు లేకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ అన్నా రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం మోల్డ్ రెడీ చేసుకుందాం. ఇక్కడ ఒక ఏదైనా గిన్నె తీసుకోండి, లేకుంటే ట్రే అన్న తీసుకోవచ్చు. దానికి ఆయిల్ అన్న గీ అన్న అప్లై చేసుకోవాలి అన్ని వైపులా. మీలో ఎవరికి ఈ రెసిపీ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒక సేషే ఈనో వేసాను. మీరు ఈనో వేయద్దనుకుంటే 1 టీ స్పూన్ తినే సోడా కూడా వేసుకోవచ్చు. గండిలో మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. మొత్తం ఈనో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈనో పైన కొంచెం వాటర్ వేస్తే కరిగి మిక్స్ అయిపోతుందండి తొందరగా. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి పిండి ఫ్లఫీగా అయింది కదా, మనకి ఇప్పుడు కనపడుతుంది పిండి ఎలా ఉందని. ఈ మిక్స్ చేసిన పిండి మనం మోల్డ్లో వేసుకోవాలి. ఇదిగోండి మోల్డ్ తీసుకున్నాను కదా, ఆయిల్ అప్లై చేశాను, ఆ మోల్డ్లో వేసుకుంటున్నాను. నేను మార్నింగ్ వేసి ఏం చేయాలా ఆలోచించి ఇది చాలా రోజులైంది చేసి అని చెప్పి చేశానండి నేను. చాలా టేస్టీగా ఉంది. మా అబ్బాయి కూడా మంచిగా తిన్నాడు. ఇంతకుముందు కూడా ఈ రెసిపీ చేశానండి నేను, నా ఛానల్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లోనే పెట్టుకోవచ్చు అండి. నేను నార్మల్ కుక్కర్లో పెట్టాను. 10 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. ఇదిగా స్టీమ్ అయిందండి. చాలా బాగా వచ్చిందండి. అనుకోకుండా వచ్చింది చూడండి. మనం ఏమన్నా ఫోర్క్ అన్న నైఫ్ అన్న గుర్తిస్తే అంటే రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా జాలీగా వచ్చింది కదా. మనం ఎక్కువ ఇడ్లీలు చేసుకుంటాం కదా, గుజరాత్లో ఈ డోక్లా బాగా చేసుకుంటారండి. చూడండి కనపడుతుంది కదా మీకు, చాలా ఫ్లఫీగా వచ్చిందని. ఇప్పుడు నైఫ్తో కట్ చేసుకోవాలి. నేను కట్ చేసేటప్పుడే మీకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందని. కట్ చేసుకున్నాక దీనికి మనం తడక వేసుకోవాలి. తడక కంపల్సరీ అండి, టేస్ట్ ఎన్హాన్స్ ఇస్తుంది. కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కరివేపాకు పొడి వేసాను. అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసానండి. 1/2 గ్లాస్ అన్నా 1 గ్లాస్ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తడకలో కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. షుగరా అంటారేమో, అవునండి షుగర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ తీపి తింటారు కదండి, అన్నిట్లో షుగర్ వేసుకుంటారు. కానీ ఈ రెసిపీలో షుగర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీనిలోనే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు ఎందుకు వేసుకోవాలనుకుంటే ఇది శనగపిండి కదండి, అందరికీ పడదు. అందుకని కొంచెం ఇంగు కంపల్సరీ వేస్తారు.
దీనిలో ఒక లెమన్ జ్యూస్ వేసానండి. ఇంకా తీపి పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న డోకులలో వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఈ తాలింపుతో మంచిగా జ్యూసీగా ఉంటుందండి. డోకులా చాలా సాఫ్ట్గా జ్యూసీగా తీయగా పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది గుజరాతీ స్పెషల్ ఖమన్ డోకులా. చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా మౌత్ ఇన్ ద మెల్ట్ అండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.